ఇంకా మా లగేజ్ మొత్తాన్ని కూడా గుడి దగ్గర లాకర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఒక లాకర్ తీసుకొని ఆ లాకర్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఏదో ఇంపార్టెంట్ అయిన వస్తువులు, వ్యాలెట్, ఫోన్ ఇలాంటివి మాత్రం నాతో తెచ్చుకున్నాను. నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట. నా హ్యాండ్ బ్యాగ్ మా నాన్న పట్టుకుంటే ఇంక ఇక్కడ మనం నది స్నానం చేసినప్పుడు ఒత్తులు వెలిగిస్తే అమ్మవారికి మంచిది అంటారు కదా, సో మేము కూడా వెలిగిద్దాం అని చెప్పేసి ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాం అనమాట. మీకు ఒత్తులు ఇలాంటివి, సోప్స్ ఇలాంటివి ఏమన్నా కావాలంటే నది బయట షాప్స్ ఉంటాయి, అక్కడ దొరుకుతాయి అనమాట. ఏ ప్రాబ్లం లేదు, అన్నీ దొరుకుతాయి. ట్రిక్కీలాగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక, మీకు పిల్లలు చన్నీళ్ళు కదా ఇబ్బంది పడతారు, తలస్నానం చేయలేరు అని అనుకుంటే కనుక బయట వేడి నీళ్ళు అమ్ముతారు. బకెట్ 50 రూపీస్ అనమాట. బకెట్ 50 అనగానే నేనైతే షాక్ అయిపోయాను అనమాట. నీళ్ళను కూడా ఈ విధంగా అమ్మొచ్చా అని అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి గుడి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడైతే ఇంక అమ్మవారికి ఒత్తులు వెలిగించి నీళ్ళల్లో వదిలిపెడుతున్నాను అనమాట. కొంచెం నీట్గా ఉంటే బాగుండేది అని అనిపించింది, కాకపోతే ఓవరాల్గా ఇంక ఓకే. ఇవాళకైతే ఈ వీడియో అంతే. బాయ్ బాయ్.